మనకి చేప వచ్చేసి మ్యాకరెల్. ఈ మ్యాకరెల్ ఫిష్ అయితే హై ట్రైగ్లిజరైడ్స్ని అయితే తగ్గియడంలో అయితే ఉపయోగపడుతుందండి. సో ఈరోజు అయితే ఈ ఫిష్ని అయితే ఫ్రై చేయడం జరుగుతుంది. ముందుగా అయితే ఈ మ్యాకరెల్ ఫిష్కి అయితే ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. అలాగే ఫిష్కి అద్దుకోవడం కోసం అయితే కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ఆయిల్ని అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ని అయితే ఫిష్కి అయితే పట్టించి ఒక 5 to 10 minutes అయితే పక్కకు పెట్టుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న పేస్ట్ని అయితే ఫిష్కి అయితే ఇలా మంచిగా పట్టించుకోవాలి. మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అయితే ఇలా పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని లో ఫ్లేమ్లో అయితే హీట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడానికైతే ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇలా ఆయిల్ అనేది మంచిగా వేడైన తర్వాత ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న ఈ ఫిష్ని అయితే ఆయిల్లో ఇలా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా కాసేపు అయిన తర్వాత దీన్ని రెండో వైపు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల అయితే మనకు ఫిష్ అయితే మాడకుండా ఉంటుంది. అలాగే చిన్న మంట మీద మనకి మంచిగా లోపలి వరకు అయితే హీట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇలా మనకు మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇలా అయితే రెడీ అవుతుంది. ఈ మ్యాకరెల్ ఫిష్ అయితే ట్రైగ్లిజరైడ్స్ ఉన్న వాళ్ళకి అయితే తగ్గించడంలో అయితే చాలా సహాయపడుతుంది. మార్కెట్లో వీటి రేట్ వచ్చేసి కేజీ ఒక 2 నుండి 300 రూపీస్ వరకు మాత్రం ఉంటుంది. ఇలా మనకి వేడి వేడిగా మ్యాకరెల్ ఫిష్ అయితే ఫ్రై రెడీ అయింది. కొన్ని ఆనియన్ అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. కాలుతుంది. సూపర్.